అందరికీ నమస్కారం. ఈరోజు నేను మెంతికూర ఎగ్ చాలా టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను. దానికి ముందుగా కావాల్సింది మెంతికూర. దీని ఆకులు తెంపుకొని పక్కకు పెట్టుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్, 5-6 పచ్చిమిరపకాయలు చిన్నగా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4 కోడిగుడ్లు. మనం ఈ విధంగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అంత స్లిమ్లో పెట్టి మీడియం సైజ్ ఆనియన్స్ వేయాలి. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేయాలి. పచ్చిమిర్చి వేసి ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు పసుపు వేయాలి. పసుపు ఒక స్మాల్ స్పూన్ 2 స్పూన్స్ వేసాను. ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో మెంతికూర వేసుకోండి. మనం ఆకులు తెంపుకున్నాం కదా, ఆ మెంతికూర కడిగి శుభ్రంగా వేసుకోండి. నేను కొంచెం వేస్తూ మిక్స్ చేసుకుంటూ మళ్ళీ వేస్తాను. ఈ విధంగా మెంతికూర వేసిన తర్వాత కలుపుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టండి. ఇప్పుడు మంటని స్లిమ్లో పెట్టుకొని ఒక స్మాల్ స్పూన్, ఇది 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి 2.5 వేసాను స్మాల్ స్పూన్స్. ఉప్పు సరిపడినంత వేసుకోండి. కారం ఉప్పు వేసిన తర్వాత ఈ విధంగా దీన్ని కలుపుకున్న తర్వాత ఈ ఆకుకూర మెత్తగా అయ్యి ఆయిల్ పైకి వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మెంతికూర ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంట్లో చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ టైంలో మనం 4 ఎగ్స్ని ఇలా బీట్ చేసుకొని పెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. బుర్జీలాగా, ఎగ్ బుర్జీ అంటారు కదా, ఆ బుర్జీలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఎగ్స్ వేసి మనం కలుపుకుంటే లాస్ట్ ఈ విధంగా అవుతుంది. ఈ టైంలో మనం ధనియాల పొడి వేయాలి. ఒక 2 స్పూన్స్, స్మాల్ స్పూన్ ధనియాల పొడి వేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉంచేయండి. కొద్దిసేపు ఉంచి కాసేపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, మెంతికూర ఎగ్ రెడీ. ఇది చాలా హెల్దీ రెసిపీ. ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ నేను చాలా ఈజీగా, టేస్టీగా అండ్ హెల్దీగా ఉంటే మాత్రమే చేస్తాను.
అంతేనండి, వేడివేడిగా మెంతికూర ఎగ్ రెడీ. మెంతికూర ఎగ్ రెడీ. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇంట్లో చేసుకొని తినండి.